ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సుజాత నగర్ సెంటర్లో పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తున్న పుల్లయ్య, సిపిఎం పార్టీ రైతు సమన్వయ రాష్ట్ర నాయకులు. ఇంకా 1000 నుంచి 1500 ఎకరం కోతలు ఉన్నాయి. ఇంతవరకు గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైనా వచ్చి రైతులు మందలించి కాటాలు పెట్టి దాఖలాలు జరగలేదు. వర్షాలు ఆగాల పాలు రాళ్ల వానలో పడి రైతులు చాలా ఇబ్బంది గురవుతున్నారు. రైతులు పట్టించుకునే రాజులు లేడు. ఉన్న బలంగా ఒడ్లు కాటాలు పెట్టి రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాము. ఇప్పటికైతే కాటాలు పెట్టకపోతే ఈ పోరాటం ఇంతగా మించి చేస్తామని గవర్నమెంట్కి హెచ్చరికగా చెప్తున్నాం. రైతు సంఘం తరఫున ఖచ్చితంగా కాటాలు పెట్టి రైతులను ఆదుకోవాలని. వర్షం వస్తే మేము చేసేది ఏమి లేదు. మా మెడక ఉడతాడు తప్ప రెండో మార్గం లేదు. 6 నెలలు కష్టపడి పంట రోడ్డు తీసుకొచ్చిన కళాలకి ఇలా గవర్నమెంట్ కొనుగోలు చేయకపోతే రైతు పరిస్థితి చాలా దారుణంగా ఖచ్చితంగా ఈ రైతుల తరఫున మాట్లాడటం జరుగుతుంది. ఖచ్చితంగా కాటాలు పెట్టి రైతులను ఆదుకోవాలని, కాటాలు పెట్టేదాకా ఈ రాష్ట్రంలో కొనసాగిస్తామని రైతు సంఘం నుంచి ఖచ్చితంగా తెలియజేసి చెప్తున్నాం. రైతు సంఘం ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఆగకుండా కాటాలు పెట్టి 10 రోజులలో పూర్తి స్థాయిలో కాటాలు పెట్టాలని గవర్నమెంట్ కోరుతున్నాం. చెప్పండి ఒక్కడే చెప్తారు, అందరు చెప్పరు, ఒక్కడే చెప్తారు నాయకుడు అండి. అందరూ చెప్తే అర్థం కాదు. కొనుగోలు విషయంలో ఇంతవరకు అలాంటి కొరీలు కాదు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి గిట్టాకి 5 కిలోలు అడుగుతున్నారు, 4 కిలోలు అడుగుతున్నారు. మీరు రైతులు ఇవ్వాలని కొంతమంది చెప్పడం జరుగుతుంది. మా కానీ డైరెక్ట్గా ఎవరైతే రాలేదు. కానీ ఖచ్చితంగా అలాగే తూర్పాల మిషన్లు కూడా 2 ఇచ్చారు. 500 రైతులకి 2 మిషన్లు ఇచ్చారు. దాదాపు 7 నుంచి 8 మిషన్లు సొసైటీకి రావాలా. మాకు మేము 5 కిలోలు కాదు కదా, కిలో తేడా కూడా మేము ఇచ్చే పరిస్థితుల్లో లేవు. అధిక పెట్టుబడి పెట్టి పెట్టుబడి భారాలు ఎక్కువైన రైతుకి గవర్నమెంటే రైతు చేసిన నెత్తులు చేయబెట్టాలని చూస్తుంది. పైన గవర్నమెంట్ మేము కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. లోపలికి వస్తేనే కొనుగోలు లేదు. ఒక అధికారి ఎంఆర్ఓ గారు కానీ ఏవో మేడం కానీ మందలు ఇచ్చే దిక్కే లేదు సొసైటీలో. అసలు ఇంతవరకు వర్షం వస్తే ఏవో మేడం వస్తే సొసైటీకే రాలేదు. ఏ ఒక్కరైతే అడగండి. వర్షాకాలం ఏదైతే కొనుగోలు చేశారో దాని ప్రకారమే కొనుగోలు చేసి రైతులు అడుగు గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎంత తారం తీసుకుంటుంది. అయితే మేము గతంలో కలెక్టర్ గారికి కూడా తెలియజేశాము. మాకు టిక్కీ బరువు 1 కిలో, వాళ్ళు ఒడ్డు కాటాలు పెట్టేది 40 కిలోలు. మేము 40 కిలోలు 500 గ్రాములు మాత్రమే పెట్టుకోమని చెప్తున్నాం. రైతుల మాట పక్కన పెట్టి